హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ తోటి వడలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వడల కోసం మనం ప్రత్యేకంగా నానబెట్టాల్సిన పని కానీ ఉడకబెట్టాల్సింది కానీ ఏదీ లేదు కాబట్టి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ అండ్ క్విక్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేనైతే ఇక్కడ 2 మీడియం సైజ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. వాటిని ఒకసారి కడుక్కుని ఇలా గింజలను మొత్తం ఒలిచేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లాన్ని, 7 నుంచి 8 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ని వేసుకుని వీటిని పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న స్వీట్ కార్న్ని కూడా ఒకేసారిగా కాకుండా 2-3 బ్యాచెస్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2-3 సార్లు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకసారి గ్రైండ్ చేసిన దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తర్వాత గ్రైండ్ చేసుకునే దాన్ని అక్కడక్కడ మనకి స్వీట్ కార్న్ అనేది కనిపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు కూడా అస్సలు వాటర్ని వేసుకోకూడదు. ఇది మొత్తం రుబ్బుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కానీ జీలకర్రని కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్రని వేసుకున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీకు ఇంకా నచ్చితే ఇలా తురుముకున్న క్యారెట్ని, ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీర, కరివేపాకు, నచ్చితే పుదీనాని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ని ఏమీ యాడ్ చేయకుండా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పిండి పలచగా అనిపిస్తే కనుక శనగపిండిని ఇంకా వరిపిండిని ఇంకొక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవచ్చు. పిండి గట్టిగా ఉండి వడలు ఒత్తుకునేటప్పుడు విరిగిపోతుంటే కనుక కొద్దిగా వాటర్ని చల్లుకుంటే సరిపోతుంది. మరీ పిండి పలచబడిపోతే కనుక వడలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేసుకుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వడలు ఈ మందంలో ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ మరీ వేడిగా అయిపోకుండా చూసుకుని ఒకసారి ఆయిల్ని చెక్ చేసుకుని మనం ఒత్తుకున్న వడల్ని వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని వడలు వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత రెండో వైపుకు తిప్పుకుని 2 వైపులా కూడా ఎర్రగా అయ్యేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా కూడా ఎర్రగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసేసుకుని మిగతా పిండితోటి ఇలాగే వడల్ని వేసుకోవాలి. ఇలా పిండి కనుక కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే వడల్ని ఒత్తుకుని వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఆయిల్ని పీల్చుకోకుండా వడలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. వేడి వేడి స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయాయి కదా. వీటిని ఇలాగే తినేయచ్చు, లేదంటే టమాటా కచప్లో నంచుకుని కూడా తినచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ఒక అరగంట ముందు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము అంటే వాళ్ళు వచ్చేసరికి ఇవి రెడీ అయిపోయి ఉంటాయి. వాళ్ళు కూడా 1-2 అడిగి మరీ తింటారు, అంత బాగుంటాయి. మీరు ఇంకా కావాలి అనుకుంటే దీంట్లో మసాలాలని వేసుకుని మసాలా వడల కింద కూడా చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి.